తెలంగాణలో లోక్సభ పోలింగ్ ముగిసింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ట్రయాంగిల్ వార్లో విజయం ఎవరిది అనే చర్చ అన్ని పార్టీల్లో మొదలైంది. 3 పార్టీల్లోనూ ఫలితాల పట్ల ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని చెబుతున్నారు. మరి అసలు గెలుపు అవకాశాలు ఉన్నదెవరికి? ఎవరు ఎన్ని స్థానాల్లో విజయబావుట ఎగురవేస్తారు? లెట్స్ వాచ్. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల పోరు ముగిసింది. 3 పార్టీల త్రిముఖ పోరులో నువ్వా నేనా అన్నట్లు ఫైట్ జరిగింది. గెలుపు మాది అని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుంటే అత్యధిక స్థానాలు గెలుచుకునేది ఎవరు అన్న చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్తో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అధికార పార్టీ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ఘంటాపథంగా చెప్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదృష్టం కాదని నిరూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. పక్కా 10 నుంచి 12 సీట్లు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి సీట్లలో ఓటర్లు సహజంగా అధికార పార్టీకి మొగ్గు చూపుతారని, ముస్లిం మైనారిటీల్లో మెజారిటీ ఓటర్లు కాంగ్రెస్కు మద్దతుగా నిలవడంతో కాంగ్రెస్కు సానుకూల పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల రణక్షేత్రంలో పార్టీలన్నీ హోరాహోరీగా తలపడ్డాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఓవైపు, రాష్ట్రంలో స్థానిక పార్టీగా బీఆర్ఎస్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారానికి దూరమైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీ బాస్ కేసీఆర్ నడుం బిగించి ఎన్నికల ప్రచారం చేశారు. పోరు యాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టేశారు. అయితే ఎన్ని సీట్లలో గెలుస్తారన్న అంశంపై ఓ క్లారిటీ కనిపించడం లేదట గులాబీ నేతల్లో. 14 ఏళ్లు పోరాటాలు చేసి ఆపై 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాలం కలిసి రాలేదు. ప్రస్తుతం అధికారానికి దూరం అవడంతో ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలు పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మేనిఫెస్టో, బీజేపీ మోడీ చరిష్మా పనిచేస్తాయనే భావనలో ఉన్నారు. తెలంగాణకు ఏకైక గొంతుక బీఆర్ఎస్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం చేశారు గులాబీ బాస్. అయితే బీఆర్ఎస్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారనే విషయంలో క్లారిటీ లేదా అంటే ఏమో అనే సమాధానం వినిపిస్తోందట. పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ 4 నియోజకవర్గాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడటం లేదట. ఎంత ప్రయత్నించినా విజయం మాత్రం అక్కడ అందని ద్రాక్షగానే మిగులుతోందట. గెలుపు చేతిదాకా వచ్చి చేజారుతోందట. పార్టీ విజయానికి అవసరమైన అంశం కొరవడటమే దీనికి కారణమంటున్నారు విశ్లేషకులు. ఆ స్థానాల్లో ఈసారైనా ఖాతా తెరుస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ సాధనే లక్ష్యంగా 2001లో ఏర్పడిన టీఆర్ఎస్ 2014 నాటికే తన లక్ష్యాన్ని అందుకుంది. ఈ మధ్యలో 2004, 2009 లోక్సభ ఎన్నికలను ఎదుర్కొంది. తొలిసారి కాంగ్రెస్తో, మలిసారి మహాకూటమిగా టీడీపీ, వామపక్షాలతో వెళ్లింది. 2009లో కేసీఆర్, విజయశాంతి ఇద్దరే ఎంపీలుగా గెలిచి దేశవ్యాప్తంగా ప్రభావం చూపారు. రాష్ట్ర సాధన కోసం పార్లమెంటు వేదికగా పోరాటం చేశారు. 2014 నాటికి తెలంగాణ ఏర్పాటు ఖాయమైన పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే బరిలో దిగింది. 11 ఎంపీ సీట్లు గెలిచి సత్తా చాటింది బీఆర్ఎస్. ఇక 2019 ఎన్నికల్లో సారు, కారు, 16 అంటూ పిలుపునిచ్చి 9 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీకి 4, కాంగ్రెస్కు 3 సీట్లు రావడంతో బీఆర్ఎస్దే పైచేయి అయింది. రాష్ట్రంలో 4 స్థానాల గెలుపుతో బీజేపీ బాగా పుంజుకుంది. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పై వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. 2004 నుంచి లోక్సభ ఎన్నికల్లో పాల్గొంటున్న బీఆర్ఎస్ హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నల్గొండ నియోజకవర్గాల్లో ఇంతవరకు గెలిచింది లేదు. హైదరాబాద్ లోక్సభ స్థానం మొదటి నుంచి మజ్లిస్ పార్టీ అడ్డ. మిగతా ఏ పార్టీ అయినా అక్కడ పోటీ మాత్రమే చేస్తుంది కానీ గెలవదు. ఇక సికింద్రాబాద్లో మాత్రం అన్ని పార్టీలకు ఛాన్స్ ఉంటుంది. నల్గొండ అంటే ఉద్యమాల గడ్డ, తెలంగాణ వాదానికి బలమైన అండగా నిలిచింది. కానీ ఈ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ ఇంతవరకు నెగ్గలేదు. మిగిలింది 4వ స్థానం మల్కాజ్గిరి. ఈ నియోజకవర్గం డీలిమిటేషన్ తర్వాత 2009లో ఏర్పాటైంది. ఇక్కడ గత 3 ఎన్నికలు బీఆర్ఎస్కు ఓటమినే మిగిల్చాయి. ప్రస్తుత ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ ఈ 4 సీట్లలో 3 అయినా ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి. తెలంగాణ వాదం అంత బలంగా లేని ఖమ్మంలోనూ 2019లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అలాంటిది హైదరాబాద్ నడిబొడ్డున ఉండే సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో మాత్రం ఓడిపోయింది. నల్గొండ లాంటి తెలంగాణ వాదం ఉన్న చోట గెలవలేకపోవటం పార్టీకి ఇబ్బందికరంగానే మారిందట.
ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మెదక్, పెద్దపల్లి, సికింద్రాబాద్, కరీంనగర్ లాంటి స్థానాల్లో మాత్రమే గెలుపుపై ఆశలు పెట్టుకుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే అటు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్, ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం చూపుతుందనే చర్చ నడుస్తోంది. దీంతో గులాబీ బాస్ కేసీఆర్ పోరు యాత్రతో 13 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై గట్టిగా ప్రచారం చేశారు. గతంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ పోరు యాత్ర చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోగొట్టుకున్న ప్రభావాన్ని, ఓట్ల శాతాన్ని కాపాడుకోవటం కోసమే లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నం చేసింది. అయితే ఎన్నికల ఫలితాల్లో ఏ మేరకు సీట్లు సాధిస్తుందో చూడాలి మరి. తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలుస్తామనే ధీమాతో కాషాయ పార్టీ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మోడీ వేవ్తో పాటు బీజేపీ గ్రాఫ్ పెరగటం వల్ల మెజారిటీ స్థానాలు దక్కుతాయని అంచనాకు పార్టీ నేతలు వచ్చారట. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం చూపించిందని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. దేశంలో మోడీ ఉండటమే సురక్షితం అనే భావనకు ముఖ్యంగా యువత రావటం వల్ల రాష్ట్రంలో మెజారిటీ యువత బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లటం వల్ల బీజేపీకి కలిసొచ్చిందట. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేయకపోవటం వల్ల ప్రజల్లో నమ్మకం పోవడం వల్లే వారికి అనుకూలంగా ఓట్లు పడ్డాయని బీజేపీ భావిస్తోంది. 10 నుంచి 12 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో మోడీ అవినీతి రహిత పాలన చేయటం వల్ల బీజేపీని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అస్త్రాలు దొరకలేదని బీజేపీ అంటోంది. అంతేకాదు తెలంగాణలో బీఆర్ఎస్ మెజారిటీ ఓట్ షేర్ అంతా బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరిగినట్టు సమాచారం. తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలు రావటానికి బీజేపీకి అన్ని రకాలుగా కలిసొచ్చిందని, ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు సాధిస్తామనే ధీమాలో కమలం పార్టీ ఉంది. మొత్తానికి రాష్ట్ర పార్లమెంటు ఎన్నికల్లో 3 పార్టీలు గట్టిగా ఫైట్ చేశాయి. గెలుపు మాదే అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరెన్ని సీట్లు గెలుస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.